ఉన్నారా? బాగున్నారా? మీ ఆరోగ్యం మనసు బాగుందా? రాజా నువ్వు లేక నేను జీవించేదా? సంతోషం లేదే. तेरे मेरे बीच में कैसा है बंधन अनजाना, तूने नहीं जाना मैंने नहीं जाना. ఏం చేస్తున్నావమ్మా? బియ్యం ఎరుతున్నావా? నువ్వు బాగుపడవు. ఏమావయ్యా? రాళ్ళు ఎరటానిగా ఇంటికి వచ్చావు. ఉమ్మ నూతి గట్టు దగ్గర పాత్రలు తవ్వుతోంది. కృష్ణబాబు బెడ్రూమ్ లో చదువుకుంటున్నాడు. ఆడబిడ్డనే అధికారంతో తిన్నగా ఉమ్మ దగ్గరికి వెళ్లి గొడవలోకి లాగు. ఎందుకు మావయ్య? కృష్ణబాబు ఎవరికి సపోర్ట్ చేస్తాడో నేను చూడాలి కదా. అయ్యయ్యో, ఏమిటి మావయ్య మీరు? నాకు గొడవ పడ్డం రాదు కదా. ఏమిటమ్మా నువ్వు? ఆడవాళ్ళకి కుళాయి దగ్గర నూతి గట్టు దగ్గర దెబ్బలాడడం నేర్పాలా? శనిమోహమా? వదినా, దరిద్రపు దానా. వదినా, ఏమే అడ్డగాడదా? ఏంటొదినా ఇలా మాట్లాడుతున్నారు? నన్నే ఎదిరిస్తావా? అయినా నీకు నోరెక్కువైపోయిందే. నేనేమి అనలేదే. అంటే నేను చెడ్దానా? నాకే నోరెక్కువైందా? అయ్యయ్యో, ఈ అన్యాయాన్ని అడగడానికి ఇంట్లో ఎవరూ లేరా? ఏమీ రావడం లేదే. ఏమే నా తమ్ముడిని నేను ఇలా చూసుకుంటున్నందుకే నీకు ఎంత పొగరెక్కిందే? ఏడువాడు రాని రావడం లేదే. ఏమన్నావే? నాకు మొగుడుతో కాపురం చేయడం తెలియడం లేదా? నా మొగుడు తన్ని తరిమేశాడా? అయ్యో, నేనెప్పుడన్నా వదినా? ఏమే అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు నాకేం తెలుసు అంటున్నావా? ఏమే నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని జుట్టు పెట్టుకుని లాగుతావు? అడగడానికి ఎవరు లేరనుకున్నావా? నిన్ను చంపేస్తా. అమ్మా, నువ్వు అల్లుడు గారు మాట్లాడుకుంది నాకేమీ వినబడలేదు. కానీ నువ్వు బయటికి వెళ్ళమని చెప్పడం మాత్రం అర్థమైంది. వెళ్తానమ్మా, వెళ్తాను అల్లుడు గారు. కానీ నేను మాత్రమే వెళ్తాను. నా మనసు మాత్రం ఇక్కడే తిరుగుతుంటుంది. తాత, మీరు ఎవరు? నాకు చెవులు సరిగా వినిపించవు నాన్న. ఈ ఇంటికి సంబంధించినంత వరకు కొన్ని రోజులు కళ్ళు కూడా కనిపించలేదు. ఇప్పుడే కనిపిస్తోంది. మీ అమ్ముందు చూడు, తను నేను చాలా కష్టపెట్టాను. అందువల్లే అనుకుంటాను నా కూతుర్ని నా అల్లుడు కష్టపెడుతున్నాడు. ఖర్చీఫ్ తీసుకున్నాను, పర్స్ తీసుకున్నాను, టిఫిన్ బాక్స్ తీసుకున్నాను, చొక్కా వేసుకున్నాను, ప్యాంటు వేసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళడమే, దొరికే లేదు. ఎక్కడ వెళ్తున్నారు? అల్లుడింటికా? అల్లుడింటికి. ఆ సోడా బొడ్డి కమల కన్నను నేను కొట్టే కొట్టుడికి అల్లుడుంటే ఉన్న దుర్గను తీసుకొని వాడింటికి వెళ్ళిపోతాడు. తప్పుకో. నా పేరు రాము, యువర్ బ్రదర్ ఇల్లాస్ బ్రదర్ ఇల్లా. ఐఎమ్ కమలా కన్నన్, మీ బావమర్దికి బావని. రే సోడా బొడ్డి, ఆఫీస్ అని కూడా చూడను, బాధేస్తాను. మొహం పచ్చడైపోద్ది.
ఈ 24 గంటల లోపల మీ ఆవిడ దుర్గని నీ ఇంటికి తీసుకువెళ్ళలేదనుకో, నీ చర్మం ఒలిసి చెప్పులు కుట్టించుకుంటాను. నా చర్మం కొంచెం రఫ్గా ఉంటుంది, పర్వాలేదా? కమలకన్నా ఒక్క నిమిషం. మేమిక్కడ కాస్త సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నాం. చెప్పిందంతా అర్థమైందిగా? మర్చిపోగలనా? మర్చిపోయే విషయాన్ని చెప్పారు. ఈ ఒంటి మీద చర్మం ఉన్నంత వరకు, ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మీరు చెప్పింది నిజంగా మర్చిపోను. గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు బయలుదేరతారు? ఏ? మీ షూ నా కాలు మీద ఉంది. ఓ, రావోయి చందమామా మా ఇంటిగాద వినుమా. అయ్యో నిజంగానే ఎవరో వచ్చారండి, వెళ్ళి చూడండి.